పార్టీ ఆవిర్భావం తర్వాత నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. ఈ మహానాడు కార్యక్రమంలో ఎన్నో విభాగాలు ఉంటాయి. సాంస్కృతిక విభాగాలు ఉండొచ్చు, అదేవిధంగా మీడియా విభాగం ఉంటుంది, అదేవిధంగా రైతు విభాగం ఉంటుంది, అదేవిధంగా పెన్షన్ల మీద తీర్మానాలు చేస్తారు, వృద్ధుల మీద తీర్మానాలు చేస్తారు, అభివృద్ధి కార్యక్రమాల మీద ఎన్నో తీర్మానాలు చేస్తారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఉంటుంది, పెన్షన్ల కార్యక్రమం ఉంటుంది, అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం ఉంది, స్త్రీ శక్తి పథకం ఉంటుంది, రేపు మాపు పెట్టబోయే కళ్యాణ వస్తు పథకం అవుతుంది. ఇంకా ఎన్నో పథకాలు ఈరోజు చెప్పుకుంటా పోతే ఆటో కార్మికులకి, చేనేత కార్మికులకి, మత్స్యకార సోదరులకి, అన్ని బీసీల్లో ఉన్న ఎన్నో కులాలకి, ఉప కులాలకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి వాళ్ళ మనుగడకి వాళ్ళ యొక్క ఆర్థికంగా, వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ఉన్నత స్థితి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల్లో ఏమి చేసింది, ఏమి చేస్తూ ఉంది, భవిష్యత్తులో ఏమి చేయబోతుంది, ఈ యొక్క ఎన్నో తీర్మానాలు ఈ యొక్క మహానాడు నాందిగా ఈరోజు ఏర్పడుతుంది. అదేవిధంగా మహానాడులో రాజధాని మీద ఎన్నో తీర్మానాలు చేయబోతున్నారు. రేపు ఈరోజు మనకి అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఈరోజు అమరావతి రాజధాని. ఈరోజు అమరావతి రాజధాని ఒక పక్క మావిగన్ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ పేరుతో మళ్ళీ దాన్ని హైజాక్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే చట్టబద్ధతగా తీసుకురావడం జరిగింది. ఈ చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పరిశ్రమలను ఏ విధంగా ఆకర్షించాలి, పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఏముంటాయి, పరిశ్రమలకు ఇచ్చే వాళ్ళకి భరోసా ఏముంటుంది, వాళ్ళకి ఒక రక్షణ చట్టాలను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క అమరావతిని సుభిక్షమైన రాజధానిగా ఏర్పాటు చేస్తారని కూడా ఎన్నో తీర్మానాలు చేయబోతారు. ఆ యొక్క తీర్మానాలు కూడా అందరూ కూడా ఆమోదించేటట్టు ఆ తీర్మానాలకు అనుగుణంగా అమరావతి నిర్మాణం జరగద్ది. అదేవిధంగా మనకి పోలవరం అనేది మనకి ఎంతో ప్రాధాన్యత చెందిన పోలవరం ఎప్పటి నుంచో ఆగింది. ఈరోజు పోలవరం పనులు కూడా శరవేగంగా జరుగుతామని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తీసుకురావాలి, కేంద్రం మీద మనం ఏ విధంగా వాళ్ళ ద్వారా నిధులు సేకరించాలి, ఎన్నో ప్రాజెక్టులకి కేంద్రం ద్వారా హైవే రోడ్లకి ఏ విధంగా నిధులు తీసుకురావాలి, ఇవన్నీ కూడా మహానాడులో తీర్మానం చేయడం. అదేవిధంగా పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేయగలుగుతాం, ఈ పూర్తి చేసేదానికి దానికి ఒక కమిటీలు వేసి వెంటనే పూర్తి చేసేదానికి కూడా అక్కడ ఎన్నో తీర్మానాలు జరుగుతాయి. కాబట్టి మహానాడుకున్న ప్రాధాన్యత భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంటూ మహానాడులో కింద స్థాయి కార్యకర్త యొక్క మనసులో ఉన్న మాట కూడా మహానాడులో అంత ప్రాధాన్యత ఉంటుంది. అదే మహానాడు కూడా గొప్పతనం. చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. దీంట్లో భాగంగా ఇక్కడ మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం యొక్క మంచి ఉద్దేశాన్ని, ఈ కార్యక్రమం యొక్క ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా, కార్యకర్తల్లోకి తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా రాబో 27, 28, 29 తేదీల్లో జరగబో మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా గ్రామ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి గ్రామ పార్టీ అనుబంధ సంఘాలు కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా బూత్ కన్వీనర్లు, బూత్ కో కన్వీనర్లు, యూనిట్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, సాధికార సమితి సభ్యులు, కేఎస్ఎస్ సభ్యులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ మహానాడిని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. దీంట్లో భాగంగా కూడా ఈరోజు పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో కూడా ఉత్సాహవంతులకి, అదేవిధంగా కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా కమిటీల్లో, కొవ్వూరు నియోజకవర్గం నుంచి కమిటీల్లో కూడా భాగస్వామ్యం కల్పించి రాబో ఈ కార్యక్రమాన్ని మనకి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కుటుంబ సభ్యులు విచ్చేసిన సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు మనం చూసుకుంటే ఈరోజు ఎన్నో కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీల్లో భాగంగా ఎంతోమంది ప్రజలు మొదటి 2 రోజులు కూడా 15,000 మంది ప్రతినిధులు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజు 7 లక్షల మంది ప్రజలతో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 1,00,000 మంది కేవలం కొవ్వూరు నియోజకవర్గం నుంచే ఈ బహిరంగ సభకి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు ఇక్కడ
కోవూరు నియోజకవర్గ స్థాయి నేతలందరూ కూడా కలిసికట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా చూసుకుంటే మనకి ముఖ్యంగా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో విపిఆర్ బ్రాండ్ అనేది మనందరికీ తెలుసు. నెల్లూరు జిల్లా అంటేనే ఆతిథ్యానికి ఒక పేరు, హాస్పిటాలిటీకి ఒక పేరు. అలాంటి నెల్లూరు జిల్లాలో ఈ కోవూరు నియోజకవర్గంలో కోవూరు నియోజకవర్గంలో ఈ మహానాడు జరగడం అనేది మనకు అదృష్టం లాంటిది. ఈ మహానాడు నిర్వహణ బాధ్యతలు జిల్లాలో ఉన్న నాయకులతో పాటు విపిఆర్ బ్రాండ్ ద్వారా కూడా మనందరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం కూడా ఒక గొప్ప అవకాశం. దీని ద్వారా మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనం ఒక మంచి ఆతిథ్యాన్ని, ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాళ్ళకి అన్ని విధాలైన ఆహార ఏర్పాట్లు కావచ్చు, రవాణా ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా ఆతిథ్య ఏర్పాట్లు అన్నీ కూడా వాళ్ళకి చేయాల్సిన విధంగా మా పెద్దలు గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాకు ఆదేశించడం జరిగింది. దీంట్లో భాగంగా మేము అందరం కూడా ఇక్కడ కలుసుకొని అందరం కూడా కమిటీలు వేసుకొని, ఈ కమిటీల్లో ఉన్న యువకులు, ఉత్సాహవంతులు, నాయకులు, సీనియర్ నాయకులు వాళ్ళ ఆలోచనల మేరకు కలిసికట్టుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా దిగ్విజయం చేయాలి, ఇది ఒక చరిత్రలోనే నిలిచిపోయే విధంగా, రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి మహానాడు ఒక మంచి కార్యక్రమంగా నిలిచే విధంగా కూడా ఉపయోగపడాలని మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ విజయం ద్వారా కోవూరు నియోజకవర్గ ఒక పేరు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారుమోగాలి. కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఇది ఒక తోడ్పాటును అందించాలని మేమందరం కూడా నాయకులు సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాకు ఈరోజు గొప్ప విషయం, చాలా సంతోషమైన విషయం ఏంటంటే మా ఇందుకూరుపేట నుంచి మా పెద్దలు గౌరవనీయులు పొన్నుపోయిన చెంచు కిషోర్ యాదవ్ గారిని కూడా తెలుగు కోవూరు నియోజకవర్గ అధికార ప్రతినిధిని ఈరోజు ఒక ముఖ్యమైన కమిటీలో కూడా భాగస్వామ్యం చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. అందువల్ల ఇక్కడ సీనియర్లు ఏదైతే ఉన్నారో పెద్దలు, మండలం పెద్దలు ఎవరైతే ఉన్నారో మా మండల అధ్యక్షులు పవన్ రెడ్డి గారు కావచ్చు, మా సీనియర్ నాయకులు కళ్యాణ్ రెడ్డి గారు కావచ్చు, సీనియర్ నాయకులు కమలాకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరి యొక్క సూచనల మేరకు, ఆలోచనల మేరకు కలిసికట్టుగా పనిచేసి మహానాడిని మేమందరం కూడా ఒక పెద్ద సక్సెస్ చేయాలని అందరం కూడా కలిసి పనిచేయబోతున్నాం. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ముందుగా 44 సంవత్సరాల తర్వాత మనకి మన నెల్లూరు జిల్లాకి ఒక పండుగ వచ్చింది. ఆ పండుగని చేసుకునేదానికి సహకరించిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన యువ నాయకులు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి నేను మన కోవూరు నియోజకవర్గం తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మనందరం చూసే ఉంటాం, గత 43 ఏళ్ళుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడెక్కడో చాలా మహానాడులు జరిగాయి. వాటికి మన నెల్లూరు నుంచి చాలామంది హాజరయ్యి వాటిని విజయవంతం చేశారు. ఇప్పుడు 44 సంవత్సరాల తర్వాత మనకి ఈ అదృష్టం వరించింది. కాబట్టి దయచేసి మన కోవూరు నియోజకవర్గం ప్రజలు మరియు మన ఇందుకూరుపేట మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ ఇది మన పండుగగా, నాకెవరూ ఫోన్ చేయలేదు, మమ్మల్ని ఎవరు పిలవలేదు అనుకోకుండా మన ఇంట్లో పండగకి మనకెవరూ చెప్పరు. మనమే మన పండగని మన కుటుంబ సభ్యులు ఎంత దూరంలో ఉన్నా మనం పిలుచుకొని వాళ్ళందరితో చాలా సరదాగా దైవత్వంతో కూడుకున్న పండగ జరుపుకుంటాం. అలాగే ఈ పసుపు పండగను కూడా, మన తెలుగుదేశం పార్టీ పసుపు పండగను కూడా ప్రతి ఒక్కరూ మన పండగ అని అనుకొని ఎటువంటి అపోహలకి పోకుండా, వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు అనకుండా మన పండగని మనమే సెలబ్రేట్ చేసుకొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే విపిఆర్ దంపతులు, మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మన గౌరవ ఎమ్మెల్యే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చిందే కానీ మాకు ఇది చేయండి, మాకు ఇది చేసి పెట్టండి అని అడిగిన దాఖలాలు ఈ 22 నెలల్లో
మన ప్రభుత్వం వచ్చినాక ఎప్పుడు మనం వినింది లేదు. అంతకుముందు కూడా వాళ్ళు దాన ధర్మాలు చేసేవాళ్ళు, ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు సేవా కార్యక్రమాలు చేసిన వారే కానీ ఎప్పుడు ఇది చేయండి అని అడిగింది లేదు. కాబట్టి ఇప్పుడు మనకి మన రుణం తీర్చుకునే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి మనకి వారు చేసిన సహాయానికి మనం కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన అవకాశం మనకు వచ్చింది. దయచేసి మనం మన వంతుగా ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, ఎటువంటి వర్గాలు అటువంటి ఏమీ లేవు, ఉన్నది ఒకే వర్గం, అది విపిఆర్ స్క్వేర్ వర్గం. కాబట్టి దయచేసి ఈ పండగని ప్రతి ఒక్కరూ వారి వంతుగా స్వచ్ఛందంగా వచ్చి, ఎన్నడూ గతంలో ఏ మహానాడు ఇటువంటి శోభను సంతరించుకోలేదు అనే విధంగా మీరు మీ అందరి సహకారంతో జయప్రదం చేసి, ఇది నెల్లూరులో జరిగిన మహానాడు చరిత్రలో ఒక స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గేగా మీ అందరూ కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పెద్దలు, కుటుంబ సభ్యులు మరియు మీడియా సోదరులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మీడియా సోదరులకి చిన్న విన్నపం, మీరు కూడా మీ వంతుగా మీరు అవేర్నెస్ తెచ్చి మాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇందులపేట మండలం గంగపట్నం గ్రామం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి సన్నిధి కళ్యాణ మండపంలో మనం 5 గ్రామాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అతిరథ మహారథులు, మా మండల పార్టీ అధ్యక్షుడు పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజే మన నెల్లూరు విపిఆర్ ఆఫీస్లో గౌరవనీయులైన మన కోవు నియోజకవర్గం శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇందిరిపేట మండల కుటుంబ సభ్యులతో ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు మేడం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరిని ఉద్దేశించి ప్రతి 5 గ్రామాలకి సీనియర్ నాయకులు, కుటుంబ సభ్యులు అందరినీ కూడా పాత కొత్త ఎటువంటి విభేదాలు లేకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ మహానాడికి మనం ఏ విధంగా మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే దాని గురించి మనకి వివరించడం జరిగింది. అదే భాగంగా ఈరోజు మన కోవు నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు కోడూరు కమలారెడ్డి అన్న గారు, అదేవిధంగా మన డూర్ కళ్యాణ్ అన్న గారు, మన రావిల వీరేంద్ర అన్న గారు, వీరందరూ ఆదేశాలతో ఈరోజు ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మహానాడు కార్యక్రమం అనేది అందరికీ తెలుసు. మనం ప్రతి సంవత్సరం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ప్రతి సంవత్సరం నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని మే నెల 28వ తేదీ మనం మహానాడు కార్యక్రమం 3 రోజులు చేసుకోవడం జరుగుతుంది. ఇదే ఆనవాయితీలో మహానాడు కార్యక్రమం మనకి విజయనగరంలో కేటాయించాలని చెప్పి ముందుగా నిర్ణయించారు. కానీ మన రాష్ట్ర అగ్రనాయకత్వం గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు మనకి గౌరవనీయులైన నారా లోకేష్ గారు, మన విపిఆర్ బ్రాండ్ మన కోవూరు నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు, కోవూరు నియోజకవర్గంలో ఆమె చేసే అభివృద్ధిని దూసుకోబోతూ ఉంది. వాళ్ళు సేవా కార్యక్రమాలు, వాళ్ళు సొంత విధులు కూడా ఇచ్చించి జనాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయని వాళ్ళు అగ్ర నాయకత్వం వహించి ఈరోజు ఈ మహానాడు కార్యక్రమం ఒక విపిఆర్ బ్రాండ్ ఓలైతే ఈ మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా చేస్తారని చెప్పి వాళ్ళు భావించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, అదేవిధంగా మన లోకేష్ గారి ఆదేశాలతో
మొట్టమొదట మన నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే ఈరోజు కనీవిని ఎరగని రీతిలో ఈరోజు మన కోవూరు నియోజకవర్గానికి మహానాడు మొట్టమొదట రావడం ఈరోజు మన నెల్లూరు జిల్లా కుటుంబ సభ్యులు ప్రజానీకం అందరూ కూడా చేసుకునే అదృష్టం అని చెప్పక తప్పదు. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర అగ్ర నాయకత్వం మొత్తం ఈరోజు మన కోవూరు నియోజకవర్గం చూస్తుంది. మన కోవూరు నియోజకవర్గం మీద ఈరోజు వస్తున్నారంటే ఈరోజు మన కోవూరు నియోజకవర్గం రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు దూసుకొని పోతుందో అనే వాళ్ళు పరిశీలించి ఈరోజు మన విపిఆర్ దంపతులకి ఈ కార్యక్రమం మహోన్నతమైన మహానాడు కార్యక్రమం అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన నెల్లూరులోనే కాదు విపిఆర్ బ్రాండు ఇది రాష్ట్రం నలుమూలలు కూడా విపిఆర్ బ్రాండ్ అనేది పాకిందంటే వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఎంతకన్నా నిదర్శనం లేదని చెప్పేసి మనం చెప్పక తప్పదు. ఈ కార్యక్రమంలో మన కోవూరు నియోజకవర్గం కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో క్లస్టర్ కానీ కో ఇన్ఛార్జ్ కానీ బూత్ ఇన్ఛార్జ్ కానీ అనుబంధ సంఘాలు కానీ మైనార్టీ సెల్ కానీ ఎస్ఎస్ఎల్ అందరూ కూడా సమన్వయం చేసుకొని సీనియర్ నాయకులతో గ్రామం చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లాలో మహానాడు జరగబోతుంది. అది కూడా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. దీన్ని కోవూరు కాన్స్టిట్యున్సీకి తీసుకురావడానికి ముందుగా ప్రయత్నించిన పెద్దలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగు యువత తరఫున ఈ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యేదానికి ఎమ్మెల్యే గారికి చేసిన సేవలకు గాను కాన్స్టిట్యున్సీకి ప్రజలు అడిగిన అన్ని విషయాలకి మేడం గారు ఎంతో తొందరగా ఎమ్మెల్యే ఫండ్స్ తర్వాత కానీ చాలా ముఖ్యంగా చేస్తూ ఉంటారు. దానికి కృతజ్ఞతగా ఈ మండలం తరఫున 20,000 మందితో తెలుగు యువత మరియు అండ్ డాక్టర్ అర్జున్ రెడ్డి యూత్ తరఫున మేము ఎంతగానో కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.